అంగన్వాడీలకు హామీలిచ్చి కూటమి సర్కార్ మోసం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. సమస్యలపై అంగన్వాడీలు ఆందోళనలు చేస్తే కూటమి ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. గౌరవ వేతనం పెంచుతామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈరోజు వచ్చి 20 నెలలు అవుతున్నా కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా పెంచుతారని. సో ఆ రోజు మీరు ఏదైతే చెప్పారో వాళ్ళేం గొంతమ్మ కోరికలు కోరట్లేదే. సంజయ్ గారు గొంతమ్మ కోరికలు అంటే ఆమె ఒకటే చెప్తున్నారు, నేను ఒకటే చెప్తున్నా. వాళ్ళకి పెద్ద గొంతమ్మ కోరికలు కాదే, మనం ఆశ చూపించాం కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈరోజు మీరు వాళ్ళ ఏమైతే కోరికలు కోరాలో అవి నెరవేర్చాలి. అది కాకోకుండా దీన్ని తప్పుదా పట్టించడం అంటే నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు నేను అడిగింది కూడా ఒకటి అడిగినా, ఏదైతే మీరు గౌరవ వేతనం పెంచుతామన్నారో ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు? లేదా 26,000 పెంచుతామని వాళ్ళు పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 26,000 పెంచుతారా లేదా అని క్వశ్చన్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే మేము అగ్రిమెంట్ పెట్టుకున్నామో దాన్ని కొనసాగిస్తారా లేదా అని చెప్పాము. ఎక్కడా కూడా ఆ మేడం వాటికి సమాధానం చెప్పకుండా సరే పరిశీలిస్తున్నామన్నారు. సరే ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారో అని అడుగుతున్నాం. ఇంకా పరిశీలన ఏంది నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ అంగన్వాడీలకి వాళ్ళ న్యాయమైన కోరిక కోసం వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే లాఠీలతో కొట్టించడం, అర్ధరాత్రి టెంట్లు కూల్చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఏమో గుర్రాలతో తొక్కించారు, ఈరోజు లాఠీలతో కొట్టిస్తూ ఉండే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వీళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ కోరికలు తీర్చుతాము, జీతం పెంచుతామని జగనన్న మాట ఇచ్చారు. మా గవర్నమెంట్గా కనుక వచ్చుంటే జూలై నుంచే 2024 జూలై నుంచే వాళ్ళ జీతాలు పెరిగేది. మా గవర్నమెంట్ రాలేదు, కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి పెంచాలి కదా. గత 20 నెలలుగా కూడా జీతాలు పెంచమని వాళ్ళు ఎంతగానో వేడుకుంటూ ఉన్నారు, కానీ పెంచలేదు సరికదా. ఇంకా వాళ్ళ మీద ఈ విధంగా దాడి చేయడం, వాళ్ళు చేసిన ఉద్యమాన్ని అణిచేయడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? సభ సాక్షిగా తప్పుడు సమాచారం ఈ ప్రజలకు ఇస్తూ సభను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం జీతం పెంచాల్సినంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీల తరఫున పోరాటం చేస్తాము.